నమస్కారం, నా పేరు రజిత. నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తైవాన్లో అమెరికా గవర్నర్ పర్యటన, చైనా ఎలా స్పందిస్తుందో. మనీష్ సిసోడియా భారతరత్నకు అర్హుడు, అలాంటి వ్యక్తిపై సిబిఐ దాడుల. ఢిల్లీలోని లిక్కర్ స్కామ్కు నాకు ఎటువంటి సంబంధం లేదు, బీజేపీ ఏం చేసినా కేసీఆర్ వెనక్కి తగ్గరు, కవిత కీలక వ్యాఖ్యలు. గంగుల పోటీకి బండిపై సై అంటారా? ఈటల గజ్వెల్ నుంచి పోటీ చేస్తే మరి హుజురాబాద్లో ఎవరు? ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన. గుడివాడ పట్టణ చిరంజీవి అభిమాన సంఘాల నాయకుడు తోట సాయి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. విజయవాడ రూరల్ మండలం నిడుమానూరు వద్ద రహదారిపై తగలబడిన లారీ. పోలీసులకు ప్రభుత్వం నుంచి జీతాలు ఇస్తున్నారా? జగన్ అవినీతి సొమ్ము నుంచి జీతాలు ఇస్తున్నారా? బుద్ధ వెంకన్న. అమెరికా సెనెట్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్లో పర్యటించడంపై ఇప్పటికే ఆగ్రహంతో ఉంది చైనా. పెలోసి పర్యటన తర్వాత తైవాన్ను యుద్ధ విమానాలతో చుట్టుముట్టింది. అయినప్పటికీ కొద్ది రోజుల్లోనే అమెరికా చట్టసభ్యుల బృందం తైవాన్లో పర్యటించి మరింత ఆగ్రహం తెప్పించేలా చేసింది. చైనా సైనిక విన్యాసాలు చేపడుతూ తైవాన్ను భయపడుతున్న ఈ తరుణంలో అమెరికా గవర్నర్ తైపీలో పర్యటించారు. తైపీలో వాణిజ్య చర్చలు చేపడతామని అమెరికా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఆయన పర్యటన చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్థిక అభివృద్ధి ట్రిప్లో భాగంగా ఆదివారం తైవాన్ చేరుకున్నారు. అమెరికాలోని ఇండియానా రాష్ట్ర గవర్నర్ ఎరిక్ హోల్కొండ్ తైవాన్ అధ్యక్షుడు సోమవారం కలిశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలకు సిబిఐ దాడుల నేపథ్యంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇరు పార్టీల నేతలు విమర్శలు గుప్పించుకున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు గుజరాత్లో పర్యటించారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నెల రోజుల్లో 5వ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు కేజ్రీవాల్. ఈ క్రమంలో అహ్మదాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని లిక్కర్ స్కామ్కు నాకు ఎటువంటి సంబంధం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల మీద అధికారిక బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. నిరాధారణంగా మాట్లాడడం ఆరోగ్యకరమైన పద్ధతి కాదు. కేసీఆర్ బిడ్డను బదనాం చేస్తే కేసీఆర్ ఆగమైతాడని కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న కేసీఆర్ భయపడతారేమో అని బీజేపీ నేతలు ఇలాంటి వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది పూర్తిగా వ్యర్థ ప్రయత్నంగానే మిగిలిపోతుందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. లిక్కర్ స్కామ్ గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, అందులో జరుగుతున్నటువంటి దర్యాప్తు ఏదైతే ఉందని చెప్తా ఉన్నారో, ఆ అంశానికి నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇవాళ దేశవ్యాప్తంగా ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయడం, ప్రతిపక్ష పార్టీల పైన బట్టగాల్చి మీదేసి దుమ్మెత్తిపోసి మీరే తుడుచుకోండి అన్నటువంటి నైజంగా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఎటుబడితే రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచే జిల్లా కేంద్రం కరీంనగర్ స్మార్ట్ సిటీగా వెలుగుతుంది. కేసీఆర్, బండి సంజయ్తో సహా ఎందరో ఉద్దండులను ఈ జిల్లా గెలిపించింది. ప్రస్తుతం జిల్లాలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? జిల్లా నుంచి వలస వెళ్లే నాయకులెవరు? రాబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? ఉత్తర తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండే నియోజకవర్గ కరీంనగర్ తెలంగాణలో తొలి స్మార్ట్ సిటీ ప్రాజెక్టుతో కొత్త అందాలను సంతరించుకుంది ఈ ప్రాంతం. ఇక నుంచి గత 3 సార్లుగా గంగుల కమలాకర్ వరుసగా అసెంబ్లీకి ఎన్నికవుతున్నారు. గత ఎన్నికల్లో గంగుల కమలాకర్ మీద అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీజేపీ నేత బండి సంజయ్ ఇక్కడ నుంచి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ముగిసింది. ఆయన ఢిల్లీ నుంచి గన్నవరం బయలుదేరారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆర్కే సింగ్తో భేటీ అయిన సీఎం వైఎస్ జగన్ సుమారు అరగంట పాటు కొనసాగిన భేటీ, విద్యుత్ బకాయిలపై చర్చ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సీఎం జగన్ భేటీ అయ్యారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రి ఆర్కే సింగ్తో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఈ భేటీలో భాగంగా తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన 6,000 కోట్ల విద్యుత్ బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. ఈ భేటీ సందర్భంగా పోలవరానికి నిధులు ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని త్వరితగతిన ఇవ్వాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. విజయవాడ బుద్ధ వెంకన్న పోలీసులకు ప్రభుత్వం నుంచి జీతాలు ఇస్తున్నారా? జగన్ అవినీతి సొమ్ము నుంచి జీతాలు ఇస్తున్నారా అంటూ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పాలని లోకేష్ను శ్రీకాకుళంలో అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నాం. మా కార్యకర్తకు అన్యాయం జరిగితే వెళ్లే హక్కు లేదా? భరోసా ఇవ్వడానికి వెళ్లిన లోకేష్ని అడ్డుకుంటారా? కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా పోలీసులు నిలవరిస్తారా? మీకు జగన్ దోచుకున్న సొమ్ముతో జీతాలు ఇస్తున్నారా? వైఎస్ మరణం తట్టుకోలేక చనిపోయారని జగన్ డ్రామాలు ఆడేది లేదా అంటూ మాట్లాడారు. జరిగింది అంటే పోలీసులు, అందుకే మేము అడుగుతున్నాం, పోలీసులు ప్రజా ఖజానాలోంచి డబ్బు జీతాలు చెల్లిస్తున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నటువంటి డబ్బుతో జీతాలు చెల్లిస్తున్నారా?
ఏమన్నా జగన్మోహన్ రెడ్డి లాగా రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు చికెన్ గునియా వచ్చి చనిపోయిన వాళ్ళను లేదా హెచ్ఐవి వచ్చి చనిపోయిన వాళ్ళని పరామర్శించలేదే, గుండుపోటని మీరు దొంగ లెక్కలు రాసి క్లియర్ కట్గా కనబడుతుంది. లోకేష్ బాబు ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేశాడని మీరు పోలీసులు అరెస్ట్ చేశారు? డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. జగన్ రెడ్డి లాగా సొంత బాబాయిని ఆయన హత్య చేయించాడా, లేదా విజయసాయి రెడ్డి లాగా విశాఖపట్నంలో భూకబ్జా చేశాడా, లేదా గోరంట్ల మాధవ్ లాగా బట్టలిప్పి తిరిగాడా, లేదా కొడాలి నానిలాగా పిచ్చెక్కి తిరుగుతున్నాడా? డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి సూటిగా ఒక ప్రశ్న అడిగారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ప్రజా ఖజానా నుంచి జీతాలు చెల్లిస్తున్నారా, లేక జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నటువంటి డబ్బులో జీతాలు చెల్లిస్తున్నారు? రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎందుకు చెప్పారంటే, నిన్న లోకేష్ బాబు పరిగణ పలాసలో ఒక కౌన్సిలర్ ఇల్లుని కూల్చి నానా హంగామా చేస్తే ఆ కార్యకర్తని నంద్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి బాగోతం స్థానిక ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డికి పట్టదాని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి తంతుపై మీడియా వారం రోజులుగా వరుస కథనాలు అందిస్తుంటే నలుగురు అధికారులపై కలెక్టర్లు సస్పెన్షన్ వేటు వేశారే తప్ప పరిస్థితి ఏంటో అర్థమవుతుందని అన్నారు. కేవలం మొక్కుబడిగా మున్సిపల్ ఉద్యోగులపై వేటు వేశారని, ఎవరి ప్రోద్బలం లేకుండా ఈ స్థాయిలో మున్సిపాలిటీలో అవినీతి జరగడం అసాధ్యమని, వారి వెనుక ఉన్న అధికారులు ప్రజాప్రతినిధుల బాగోతం బయటకు రావాలన్నారు. గత 14 ఏళ్లుగా మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్లో అవకతవకలు జరుగుతున్నా ఎవరికి ముట్టాల్సిన డబ్బులు వారికి ముట్టడంతో అవినీతి యజత్తగా జరిగిపోతుందని తెలిపారు. జాయిన్ అయిన సచివాలయ ఉద్యోగస్తులకి వాళ్ళకంత ధైర్యం ఉంటుందా? పైన అధికారులు కానీ పైన ఉన్న నాయకులు కానీ ఎవరు చెప్పండి, వాళ్ళందరికీ అలా వాయిస్ మెయిల్ పెట్టడం కానీ లేకపోతే డైరెక్ట్గా ప్రతి ఒక్కరి దగ్గర అకౌంట్లో డబ్బులు వేసుకునే ధైర్యం వాళ్ళకు ఉంటుందా? ఈరోజు ఏదో తప్పు జరిగింది, దాన్ని ఏదో మేము యాక్షన్ తీసుకున్నాము అని జస్ట్ ఒక బిల్డప్ ఇచ్చి వదిలేయడానికి కాకపోతే ఈ నలుగురిని బలిపస్తుల్లాగా వదిలేసి పడేసినారు. కానీ దానికి ముఖ్య కారణమైన వాళ్ళ మీద ఎవరి మీద కూడా ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు. దీని మీద టోటల్గా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి దీనికి బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరి మీద ఈరోజు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఎక్కడ చూసినా అవినీతి ఉంటుంది. నంద్యాలలో ఏదన్నా బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంటే చాలు టౌన్ ప్లానింగ్ వాళ్ళు వెళ్తారు, పోయి దాని ఊరికి అడ్డం వేస్తారు. అడ్డం వేసి పర్మిషన్స్ ఇది లేవంటారు. కానీ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే మళ్ళీ ఆ బిల్డింగ్లన్నీ 3rd ఫ్లోర్లు 4th ఫ్లోర్లు 5th ఫ్లోర్ వరకు కూడా జరిగిపోతూ ఉంటుంది. మళ్ళీ ఎట్లా జరిగిపోతుంది? వాడికి ముట్టాల్సింది వాడికి ముట్టింది కాబట్టి పనులు జరిగిపోతుంది. నంద్యాల మున్సిపాలిటీలో డబ్బులు పడేస్తే ఏ పనైనా జరిగిపోతుంది అనేది ఈరోజు ప్రజల్లో అందరిలో టాక్ ఉంది. నిన్న మొన్న కూడా అందరం వింటూనే ఉన్నాము. సోషల్ మీడియాలో కానీ కొన్ని పత్రికల్లో కానీ ఇప్పటికే వచ్చింది. మొత్తం మ్యూటేషన్ కింద కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్స్ కానీ పార్క్ జోన్లో అవుతున్న బిల్డింగ్స్ కానీ ప్రతి ఒక్క దానికి 14% ట్యాక్స్ ఈరోజు గవర్నమెంట్కి కట్టాలి. కానీ ఆ డబ్బులు వాళ్ళందరి దగ్గర వసూలు చేసుకున్నారు, కానీ గవర్నమెంట్కి మాత్రం ఆ డబ్బులు ఇవ్వలేదు. దాదాపుగా 28 మంది సర్వేయర్లు ఉన్నారు. ఒక్కొక్క సర్వేయర్ కింద ఎన్నెన్ని బిల్డింగ్లకి పర్మిషన్స్ ఇచ్చినట్టు ఈరోజు డబ్బులు వసూలు చేశారు. అవన్నీ కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డి గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులను సమన్వయపరిచి కార్యక్రమంలో పాల్గొనాలని కోరడం జరిగింది. ఎంపీ గారు సానుకూలంగా స్పందించి డీఎస్పీ గారితో మాట్లాడి ప్రతి సంవత్సరం మాదిరిగానే విగ్రహ నిర్వాహకులు కేంద్ర సమితి వద్ద నమోదు చేసుకుని ఓ కాపీని వారి పరిధిలోకి పోలీస్ స్టేషన్లో ఇవ్వవలసిందిగా చెప్పడం జరిగింది. ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్ మాట్లాడుతూ 28వ తేదీన ఆదివారం విగ్రహ నిర్వాహకుల సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలవాల సత్యనారాయణ, డమాం శంకర్, మేడిశెట్టి కిరణ్ కుమార్, దండే దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే కరోనా తర్వాత ఇక ఈ సంవత్సరమే కదా సార్ బాగా గ్రాండ్ అంటే 1000 వరకు క్రాస్ కావచ్చు అనుకుంటున్నాం సార్. టోటల్ టీమ్ సార్. జనరల్గా మనము ఇట్లా పరిచయ పత్రము ఫిల్అప్ చేస్తాం సార్ ప్రతి విగ్రహానికి. దీంట్లో కార్బన్ కాపీ వాళ్ళు ఏ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తారో ఆ పోలీస్ స్టేషన్లో ఇస్తారనమాట. ఒకటి మా దగ్గర రికార్డు కోసం ఉంటుంది.
ఇప్పుడు నిన్న డిఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, కంపల్సరీ మా దగ్గర పర్మిషన్ తీసుకొనే పెట్టాలా అని చెప్పేసి. ఒకసారి మీరు డిఎస్పీ గారికి ఫోన్ చేసి ఇట్లా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కలుస్తారు. ఈ విధంగా ప్రతి ఇయర్ చేసేదే సార్ ఇది. మనం రేపు సన్నాహక మీటింగ్ పెడతారు. ఇంతకుముందు అయితే ఆర్డీఓ పెట్టేవారు, ఇప్పుడు డిస్ట్రిక్ట్ అయింది కాబట్టి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెట్టాలా. కలెక్టర్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో. అడిషనల్ ఎస్పీ గారు ఆల్రెడీ పెడతానమ్మా తప్పకుండా మన ర్యాలీకి వచ్చినప్పుడు చెప్పాడు సార్. ఇంత 15th అయిపోతే నెక్స్ట్ మీదే అని కేసు పడే కదా సార్ సురేంద్రనాథ్ది. దాంట్లో బిజీ అయిపోయారు. నిన్నటి ఇంకా తేలిపోయింది. ఇంకా ఈ 3-4 డేస్లో మీటింగ్ పెట్టాలి సార్, కోఆర్డినేషన్ మీటింగ్. గుడివాడ పట్టణ చిరంజీవి అభిమాన సంఘాల నాయకుడు తోట సాయి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొని చిరంజీవి జన్మదిన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమానుల సంఘాల పేరు మీద పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తోట సాయిని ఎమ్మెల్యే కొడాలి నాని అభినందించారు. తెలుగు చలనచిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయే కథానాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. చిరంజీవి ఆకాంక్షలకు అనుగుణంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలెటి చంటి, గుడివాడ రూరల్ మండల వైసీపీ అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, వైఎస్ఆర్సీపీ నాయకులు కొంకితల ఆంజనేయ ప్రసాద్, పంచకర్ల వెంకట్, క్రేన్ బాబీ పెద్ద ఎత్తున చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. తీసుకోండి. తీసుకోండి. శ్రీ స్వామివారి దేవస్థానం మహాకుంభాభిషేక మహోత్సవాన్ని ముగించుకొని ఈరోజు సాయంత్రం అంగరంగ వైభవంగా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవం నందు వేలాది మంది భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ శ్రీ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. योपाम् पुष्पम् वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमावापाम् पुष्पवान् प्रजावान् पशुमान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति अपामायतनम् आयतनवान् भवति योऽग्नेरायतनं वेद आयतनवान् भवति आपोवाग्नेरायतनम् आयतनवान् भवति आपोवाग्नेरायतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసులు మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా నగరి నియోజకవర్గంలోని మరమగ్గల కార్మికులకు సమరూప దుస్తులు యూనిఫామ్ తయారీ కోసం 2వ విడతగా 2,91,30,30,000 రూపాయలను నగరిలోని మంత్రి గారి కార్యాలయంలో ఆదివారం పంపిణీ చేశారు. నగరి నియోజకవర్గంలోని మరమగ్గల కార్మికులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర మంత్రి శ్రీమతి ఆర్కే రోజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా కలిసి పాఠశాల విద్యార్థులు సమరూప దుస్తుల తయారీని మంజూరు చేయించారు.
నదికి ప్రజలకు మీరు సేవ చేయాలని కోరుకుంటున్నాం. అన్నట్టు చూడ తైవాన్లో అమెరికా గవర్నర్ పర్యటన చైనా ఎలా స్పందిస్తుందో, మనీష్ సిసోడియా భారతరత్నకు అర్హుడు, అలాంటి వ్యక్తిపై సిబిఐ దాడుల, ఢిల్లీలోని లిక్కర్ స్కామ్కు నాకు ఎటువంటి సంబంధం లేదు, బీజేపీ ఏం చేసినా కేసీఆర్ వెనక్కి తగ్గరు, కవిత కీలక వ్యాఖ్యలు, గంగుల పోటీకి బండిపై సై అంటారా, ఈటెల గజ్వెల్ నుంచి పోటీ చేస్తే మరి హుజరాబాద్లో ఎవరు? ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, గుడివాడ పట్టణ చిరంజీవి అభిమాన సంఘాల నాయకుడు తోట సాయి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు, విజయవాడ రూరల్ మండలం నిడుమానూరు వద్ద రహదారిపై తగలబడిన లారీ, పోలీసులకు ప్రభుత్వం నుంచి జీతాలు ఇస్తున్నారా, జగన్ అవినీతి సొమ్ము నుంచి జీతాలు ఇస్తున్నారా, బుద్ధ వెంకన్న. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ న్యూస్.